పవిత్రమైన యజ్ఞగుండం మధ్య నుండి ఒక అద్భుతమైన దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఎర్రటి వస్త్రాలు ధరించాడు. అతని చేతిలో లోపలి నుండి ప్రకాశిస్తున్న ఒక బంగారు పాత్ర ఉంది. దానికి వెండిమూత కూడా ఉంది. అందులో దైవికమైన పాయసం ఉందన్నమాట. ఆ దివ్యపురుషుడు దశరథ మహారాజుతో, ఈ పాయసాన్ని నీ భార్యలకివ్వు, నీకు కుమారులు కలుగుతారు అని చెప్పాడు. అసలు ఆ ఒక్క పాత్ర మొత్తం ప్రపంచాన్నే మార్చేసింది కదా. అవును, ఖచ్చితంగా మార్చేసింది. ఎందుకంటే ఆ పాయసం ద్వారా జన్మించిన ఆ నలుగురు బాలురు కేవలం యువరాజులు మాత్రమే కారు. విశ్వం వారికోసం ముందే ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి ఉంచింది. నిజమే. అందరికీ ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం రామాయణం బాలకాండలోని ఆ అద్భుత ఘట్టాల మూల గ్రంథాలను పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా దశరథుని పుత్రకామేష్టి యజ్ఞం, ఆ అద్భుతమైన ఆవిర్భావం, దాని వెనుక ఉన్న ఆ విశ్వ ప్రణాళిక గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. దాంతోపాటుగా అసలు ఒక అవతారం వెనుక దాగి ఉన్న లోతైన తాత్విక అర్థాన్ని కూడా మనం వెలికితీయాలి. ఈనాటి మన చర్చకు అదే ప్రధాన లక్ష్యం. సరే, దీన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఆ అద్భుతమైన ఆవిర్భావం గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆ యజ్ఞం ఎంత భారీ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవాలి కదా. దాని ఏర్పాట్ల గురించి మూల గ్రంథాల్లో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవును, దశరథ మహారాజుకు అప్పటికే వయసు పైబడిపోతోంది. సంతానం లేదనే ఒక తీవ్రమైన నిరాశ ఆయనలో ఉంది. ఆ సమయంలోనే ఆయన గొప్ప తపస్సంపన్నుడైన ఋష్యశృంగుడు అనే మునిని అయోధ్యకు తీసుకొస్తాడు. వసంతకాలంలో వశిష్ఠ మహాముని పర్యవేక్షణలో అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది. ఆ ఏర్పాట్లు చదువుతుంటే వావ్, అసలు మతిపోతోంది. దేశదేశాల రాజులను, పండితులను పిలిచారు కదా. యాగశాలలో 18 భారీ కలప స్తంభాలను నిలబెట్టారట. పైగా వాటిని బంగారంతో అలంకరించారు. నిజమే, కేవలం అలంకరణే కాదు, అక్కడ కొండలంత ఎత్తులో ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచారు. ఎవరూ ఆకలితో గాని దాహంతో గాని ఉండకూడదని రాజు ఖచ్చితమైన ఆదేశాలిచ్చాడు. అవును, అసంఖ్యాకంగా వచ్చిన ప్రజలకు ఏ లోటు రానివ్వలేదు. కాని ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. అదేంటంటే, ఆ యజ్ఞగుండాన్ని ఒక పెద్ద బంగారు గరుడపక్షి ఆకారంలో నిర్మించారు అని ఉంది. అసలు ఆ గరుడపక్షి ఆకారమే ఎందుకు వాడాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. గరుడపక్షి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వాహనం కదా. యజ్ఞగుండాన్ని ఆ ఆకారంలో నిర్మించడం అనేది కేవలం అలంకారం కాదు, అదొక ప్రత్యక్ష ఆహ్వానం. ఓహో, అంటే దేవుణ్ణి రమ్మని పిలవడం అన్నమాట. ఖచ్చితంగా. స్వామి, నీ వాహనాన్ని సిద్ధం చేశాం, ఇక్కడికి దిగిరా అని చెప్పడానికి అదొక సంకేతం. ఆ యాగం పూర్తయ్యాక దశరథుడు తన రాజ్యాన్నంతటినీ దానంగా ఇచ్చేస్తాడు. మళ్లీ 100 కోట్ల బంగారు నాణాలు ఇచ్చి వెనక్కి తీసుకుంటాడు. అంటే తన అహాన్ని వదిలేసి సంపూర్ణంగా శరణాగతుడయ్యాడు అని అర్థం. భలే చెప్పారు. అంటే ఇది ఎలా ఉందంటే, చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన విమానం టేకాఫ్ అవడానికి కాదు ల్యాండ్ అవడానికి ముందు ఒక అత్యంత భారీ ఖచ్చితమైన రన్వేను నిర్మించినట్లుగా ఉంది. అద్భుతమైన పోరిట. నిజంగా ఆ అశ్వమేధయాగం అనేది విశ్వం దిగిరావటానికి వేసిన ఒక మహావేదిక. ఆ తర్వాతే ఋషశృంగుడు అథర్వవేదంలో చెప్పబడిన పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభిస్తాడు. అంటే భూమి మీద ఈ యజ్ఞం జరుగుతోంది, కాని అదే సమయంలో విశ్వంలో మరొక సంక్షోభం నడుస్తోంది కదా. ఈ 2 సంఘటనలు ఎలా కలుస్తాయో ఇప్పుడు చూద్దాం. దేవలోకంలో ఏం జరుగుతుంది అప్పుడు? అక్కడ దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి రావణుడి ఆగడాల గురించి మొరపెట్టుకుంటారు. భరించలేకపోతున్నాం స్వామి అని వేడుకుంటారు. అవును కదా, రావణుడికి ఒక అహంకారం ఉండేది. గంధర్వులు, యక్షులు, దేవతల చేతిలో తనకు మరణం లేకుండా బ్రహ్మ నుండే వరం పొందాడు. కాని నాకిక్కడ ఒక పెద్ద సందేహం వస్తోంది. చెప్పండి. అతను వరాలడిగినప్పుడు ఆ జాబితాలో మనుషుల గురించి ఎందుకు అడగలేదు? మనుషులను ఎందుకు వదిలేశాడు? అదే అతని గర్వానికి నిదర్శనం. మనుషులంటే అతనికి చాలా చులకన. అసలు మనిషి నన్నేమీ చేయగలడు, వాళ్ళు చాలా బలహీనులు కదా అని వాళ్లను లెక్కచేయలేదు. అరే, ఆ గర్వమే అతనికి శాపంగా మారిందనమాట. ఖచ్చితంగా. ఏ దేవుడు అతన్ని చంపలేడు కాబట్టి ఆ బలహీనతే ఇప్పుడు వాడి పాలిట శాపం అని బ్రహ్మదేవుడు చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో సభలోకి సాక్షాత్తు విష్ణుమూర్తి వస్తాడు. అప్పుడు అందరూ ఆయన్ని ప్రార్థిస్తారు. భూమిపై మనిషి రూపంలో జన్మించి ఆ రావణుడిని సంహరించమని వేడుకుంటారు కదా, దానికి విష్ణువు కూడా అంగీకరిస్తాడు. కాని ఇక్కడే నాకు ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. అడగండి. భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా,
ఆయన తలుచుకుంటే అక్కడి నుండే ఒక క్షణంలో రావణుడిని మాయం చేయగలడు. మరి అలాంటప్పుడు మనిషిగా ఎందుకు మారాలి? మనిషికి ఉండే బాధలను, పరిమితులను ఎందుకెంచుకోవాలి? ఇక్కడే మనం అవతారం అంటే ఏమిటో లోతుగా అర్థం చేసుకోవాలి. అవతారం అంటేనే దిగి రావడం. తనకు తాను దేవుడనని తెలిసి కూడా ఈ మానవ జీవితంలోని బాధను అనుభవించడానికి ఎంచుకోవడం అనేది అత్యంత గొప్ప విషయం. అంటే ఎలాంటి బాధను అనుభవించకుండా ఉండగలిగే శక్తి ఉండి కూడా కావాలనే మనిషిగా బాధని ఎంచుకున్నాడంటారా? అవును, ఖచ్చితంగా. సంతోషం, దుఃఖం, విరహం, పోరాటం వీటన్నింటినీ ఒక మనిషిగా పూర్తిగా అనుభవించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. తన శక్తులను పరిమితం చేసుకుని మనిషిగా జీవించాడు. ఇది వింటుంటే మనం మన జీవితాల్లో ఎదుర్కొనే కష్టాలకు ఇది ఎంతగానో అన్వయిస్తోందనిపిస్తోంది. మనం కష్టాలు వస్తే పారిపోవాలని చూస్తాం కదా. నిజమే. ఇది మనకొక గొప్ప పాఠం. ఒక అవతార పురుషుడే తన మానవత్వాన్ని దూరం పెట్టకుండా కష్టసుఖాలను పూర్తిగా స్వీకరించాడు. నేను దేవుణ్ణి కాబట్టి నాకు బాధ ఉండకూడదు అని అనుకోలేదు. వావ్! జీవితాన్ని దాని సంపూర్ణతలో అనుభవించడంలోనే నిజమైన అర్థం దాగి ఉందన్నమాట. సరే, విశ్వంలో ఆ ఒప్పందం జరిగిపోయింది. ఇటు భూమి మీద యజ్ఞగుండం దగ్గర ఆ అద్భుతం ఎలా జరిగిందో చూద్దాం. దశరథుడు ఆ పుత్రకామేష్టి యాగం చేస్తుండగా అగ్నిగుండం నుండి ఒక గొప్ప శబ్దం వస్తుంది. సింహం లాంటి తేజస్సుతో ఆ దివ్య పురుషుడు అగ్నిలోంచి బయటకొస్తాడు. అతని చేతిలో ఆ పాయసం పాత్ర ఉంటుంది కదా, దేవతలు స్వయంగా సిద్ధం చేసిన పాయసం అది. దాన్ని చూసి దశరథుడు ఏమీ లేని పేదవాడికి గొప్ప నిధి దొరికినట్లుగా ఉప్పొంగిపోతాడు. అవును, ఎంతో భక్తితో ఆ పాయసాన్ని కళ్ళకద్దుకుంటాడు. ఆ తర్వాత ఆయనే స్వయంగా తన భార్యలకు పంచుతాడు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. నేను ఈ పంపిణీ వెనుకున్న గణితాన్ని కొంచెం లెక్కవేసి చూశాను. అలాగా? ఆ లెక్క ఏమిటో వివరించండి మరి. గ్రంథంలో చెప్పినట్లుగా దశరథుడు ముందుగా సగం పాయసాన్ని అంటే 1/2 వంతుని కౌసల్యకు ఇస్తాడు. ఆ తర్వాత అందులో 3వ వంతుని సుమిత్రకిస్తాడు. ఆ తర్వాత 8వ వంతుని కైకేయికి ఇస్తాడు. అవును, కరెక్టే. ఇప్పుడు ఆ 1/2, 1/3, 1/8 ని కలిపితే 23/24 వస్తోంది. అంటే ఇంకా 24వ వంతు మిగిలిపోయింది కదా. ఆశ్చర్యమేమిటంటే ఆ మిగిలిన దాన్ని ఆయన మళ్లీ సుమిత్రకే ఇస్తాడు. నిజంగా ఇది చాలా అద్భుతమైన పరిశీలన. నాకు అర్థం కానిదేమిటంటే ఇలా ఎందుకు చేశాడు? ఇందులో ఏదో ఖచ్చితమైన ప్రణాళిక దాగి ఉన్నట్లు అనిపించటం లేదా? అసలు ఈ లెక్క వెనుకున్న మర్మమేమిటి? ఎలా పంపిణీ చేయబడాలి అనే దానికి సంకేతం. కౌసల్యకు సగం భాగం వెళ్ళింది కదా. అవును. కాబట్టి రాముడు విష్ణువు యొక్క సంపూర్ణమైన అర్ధభాగంతో జన్మిస్తాడు. ఇక సుమిత్రకు 2 సార్లు పాయసం దక్కింది. అందుకే ఆమెకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కవలలు జన్మిస్తారు. ఓహో, అందుకే ఆమెకు 2 పిల్లలు పుట్టారన్నమాట. అంతేకాదు, ఇక్కడ ఇంకో సూక్ష్మమైన విషయముంది. పాయసమిచ్చే క్రమంలో సుమిత్ర వాటా కౌసల్య మరియు కైకేయి వాటాల మధ్యలో విభజించబడింది. అరే అవును కదా, మొదట సగం కౌసల్యకు, తర్వాత సుమిత్రకు, మళ్ళీ కైకేయికి, చివర్లో మళ్ళీ సుమిత్రకు. ఖచ్చితంగా. అందుకే లక్ష్మణుడు రాముడికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు, శత్రుఘ్నుడు భరతుడికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. పంపిణీలోనే ఆ అన్నదమ్ముల మధ్య ఉండబోయే భవిష్యత్తు బంధం కూడా నిర్ణయించబడింది. అసలు మతిపోతోంది ఇది వింటుంటే. ఒక చిన్న గిన్నెలో ఉన్న పాయసం పంపిణీ వెనుక ఇంత జటిలమైన ఒక మాస్టర్ ప్లాన్ ఉందన్నమాట. అవును, దీని నుంచి మనం మన జీవితాలకు కూడా 2 ముఖ్యమైన విలువలను నేర్చుకోవచ్చు. మొదటిది ఏంటంటే, మనకు బహుమతిగా లభించే ప్రతిదానికి ఒక గమ్యం లేదా ఒక బాధ్యత ఉంటుంది. అంటే ఆ పాయసం కేవలం వరం మాత్రమే కాదు, అదొక ఒప్పందం లేదా బాధ్యత అంటారా? ఖచ్చితంగా. ఆ పాయసం ద్వారా పుట్టబోయే పిల్లలు ప్రపంచ గతినే మార్చబోతున్నారు. ఇక రెండవదేంటంటే, కొన్నిసార్లు అత్యంత దైవికమైన అద్భుతాలు కూడా చాలా సాధారణంగానే కనిపిస్తాయి. నిజమే కదా. విశ్వంలో అంత గొప్ప ప్రణాళిక జరిగినా కూడా అది ఒక రాజభవనంలో జన్మించిన 4 పసిపిల్లల రూపంలోనే ప్రారంభమైంది. అద్భుతాలు ఎప్పుడూ మెరుపుల్లా రావాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో అద్భుతమైన ఘట్టముంది. అదేంటి అంటే, భగవంతుడు మనిషిగా వస్తున్నాడు సరే, కాని రావణుడి లాంటి మహావీరుణ్ణి ఓడించడానికి ఒక సైన్యం కావాలి కదా. దాని గురించేనా మీరనేది? అవును. ఆ సైన్యం కోసం బ్రహ్మదేవుడు ఇతర దేవతలందరినీ పిలిచి భూమిపై వానరులుగా పుట్టమని ఆదేశిస్తాడు. ఒక్క నిమిషం,
ఇక్కడే నాకొక సందేహం ఉంది. వాళ్ళు మనుషులుగా పుట్టొచ్చు కదా, లేదా గొప్ప రాజులుగా పుడితే రాముడికి ఇంకా సులభంగా సహాయం చెయ్యొచ్చు. దేవుళ్ళు వానరులుగా అంటే కోతులుగా ఎందుకు పుట్టాలి? అక్కడే ప్రకృతి రూపకల్పన ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మొదటి కారణం మనం ముందే మాట్లాడుకున్నాం కదా, రావణుడికి మనుషులు కోతుల వల్ల కూడా తనకు ప్రమాదం లేదనే గర్వం ఉండేదని. అవును అవును, ఆ 2 రూపాలైతేనే వాణ్ణి ఓడించగలవు. రెండవది అత్యంత ముఖ్యమైనదేమిటంటే, వానరులు అంటే కేవలం జంతువులు కాదు, వారు ప్రకృతి శక్తులకు ప్రతిరూపాలు. మనుషులుగా పుడితే రాజ్యాలు, నియమాలు, రాజకీయాలు, భయాలు ఉంటాయి. ఓహో, వానరులైతే అలా కాదు కదా, వాళ్లకు సామాజిక కట్టుబాట్లుండవు. ఖచ్చితంగా వారు స్వచ్ఛమైన ప్రకృతి జీవులు. కొండలను పెకలించగల, సముద్రాలను కదిలించగల అపారమైన ప్రకృతి బలం వారికి ఉంటుంది. ఇంద్రుని అంశంతో వాలి, సూర్యుని అంశంతో సుగ్రీవుడు, వాయుదేవుని అంశంతో హనుమంతుడు జన్మిస్తారు. భలే చెప్పారు. అంటే మానవులు తయారు చేసిన ఆయుధాలతో కాకుండా ఏరులు, కొండలు, చెట్లు ఇలా ప్రకృతి మొత్తాన్ని ఆయుధంగా మలచగలిగే ఒక స్వచ్ఛమైన దళమనమాట. రాముడు పుట్టక ముందే ఆయన సైన్యం అడవుల్లో సిద్ధమవుతోంది. అవును, దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఏ గొప్ప కార్యమైనా ఎవరూ ఒంటరిగా చేయలేరని అర్థమవుతుంది. కమ్యూనిటీ లేదా సమాజం అనేది ఒక దైవికమైన రూపకల్పన. వావ్, అంటే ఒక అవతార పురుషుడికే సహాయం అవసరమైంది, దానికి ముందుగానే ప్రకృతి ఒక బృందాన్ని సిద్ధం చేసింది. నిజమే, మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనే యుద్ధాలకు మనకు తెలియకుండానే ఎక్కడో ఒక సహాయం ముందుగానే సిద్ధమవుతూ ఉండొచ్చు. చాలా గొప్ప ఆలోచన ఇది. అంటే ఒక పక్క భూమి మీద యాగం ద్వారా రన్వే సిద్ధమైంది, అడవుల్లో ప్రకృతి సిద్ధమైన వానర సైన్యం రెడీ అయింది, ఇక చదరంగంపై అంతా సిద్ధం. అవును, దశరథుడు తన రాణులతో రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సుదీర్ఘమైన నిరీక్షణ మొదలైంది. అంటే ఆ అయోధ్య నగరం మొత్తం, ఆ రాజభవనం మొత్తం కేవలం ఒకే ఒక క్షణం కోసం ఊపిరి బిగబట్టి ఎదురుచూసింది. ఏకంగా 6 ఋతువులు గడిచిపోయాయి. రైట్, 12 నెలల పాటు అణువణువు ఉత్కంఠే. ఆ తర్వాత చైత్రమాసం 9వ రోజున విశ్వంలో కొన్ని అద్భుతమైన మార్పులు జరిగాయని మూలగ్రంథాలు చెబుతున్నాయి. నాకు ఈ ఖగోళ శాస్త్రం పెద్దగా పట్టులేదు కానీ నేను చెప్తాను. ఆ రోజు ఆకాశంలో జరిగిన మార్పులు సాధారణమైనవి కావు. పునర్వసు నక్షత్రం ఉదయిస్తోంది. సూర్యుడు, అంగారకుడు, శని, గురుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. వావ్, ఉచ్చస్థితి అంటే తమ అత్యున్నతమైన స్థానాల్లో ఉండటం అన్నమాట. బహుశా మానవ చరిత్రలో అలాంటి అమెరిక ఎప్పుడు జరగలేదేమో కదా. కరెక్ట్. మేషం, మీనం, తులరాశులలో శుభగ్రహాలు కలిశాయి. సరిగ్గా కర్కాటక రాశిలో చంద్రుడు మరియు గురుడు కలిసిన ఆ పవిత్ర సమయంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సగభాగం అన్నమాట. ఆ సమయంలో కౌసల్యాదేవి ముఖం ఒక అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోయిందని చదివాను. అవునవును, దేవతల తల్లి అదితికి ఇంద్రుడు జన్మించినప్పుడు ఎలా ప్రకాశించిందో కౌసల్య కూడా అంతే ప్రకాశించిందని వాల్మీకి మహర్షి వర్ణించారు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఇదంతా వింటుంటే నాకొక ఆలోచనొస్తోంది. ఈ గ్రహాల ఉచ్చస్థితులు ఇదంతా చూస్తుంటే విశ్వం మొత్తం ఒక అతిపెద్ద సేఫ్ లాకర్ లాగా అనిపిస్తోంది. ఓ, ఇంట్రెస్టింగ్. సేఫ్ లాకర్ అంటారా? అవును. ఆ లాకర్కున్న పాస్వర్డ్ ఏంటంటే ఈ గ్రహాల ఖచ్చితైన అమరిక. ఆ పాస్వర్డ్ కరెక్ట్గా సెట్ అవ్వగానే దైవిక శక్తులు భూమిపైకి వచ్చినట్లుగా ఉంది. కానీ ఈ పర్టికులర్ పాస్వర్డ్ ఎందుకు అవసరం? ఆ సేఫ్ లాకర్ ఎనాలజీని నిజంగా అద్భుతంగా సరిపోతుంది. ఎందుకంటే ఆ నిర్దిష్టమైన పాస్వర్డ్ వెనుక చాలా లోతైన శాస్త్రీయ, దైవిక అర్థం ఉంది. అంటే నాయకత్వ లక్షణాలు అలాంటివా? ఎగ్జాక్ట్లీ. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండటం నాయకత్వ లక్షణాలకు, అజేయమైన శక్తికి ప్రతీక. అలాగే గురుడు ధర్మానికి, జ్ఞానానికి నిదర్శనం. అంగారకుడు వీరత్వానికి ప్రతీక కదా. ఓ, అంటే జన్మించబోయే దైవిక అంశం కేవలం ఒక యుద్ధవీరుడు మాత్రమే కాకూడదు, ధర్మమూర్తి కూడా అయ్యుండాలి. కరెక్ట్. అందుకే ఈ గ్రహాలన్నీ తమ అత్యున్నత స్థాయికి చేరుకుని ఒక సంపూర్ణమైన బ్యాలెన్స్ ఏర్పడినప్పుడు మాత్రమే మహావిష్ణువు శక్తులు భూమి మీద అడుగుపెట్టాయి. రైట్. ఇక వాళ్లు జన్మించినప్పుడు ఆ దైవిక శక్తులకు భూమి మీద లభించిన స్వాగతం కూడా మామూలుగా లేదు. ఆకాశం నుంచి గంధర్వులు సంగీతాన్ని వినిపించారు, దేవతలు పూలవాన కురిపించారు తెలుసా? అవును,
అయోధ్య నగరంలో జరిగిన సంబరాలైతే చెప్పనలవి కాదు. 12వ రోజున వశిష్ఠ మహాముని ఆ 4 పిల్లలకు నామకరణం చేశాడు. ఆ నామకరణ మహోత్సవం తర్వాత కూడా పెద్ద ఎత్తున విందులు జరిగాయి కదా. ఆ ఆనందంలో దశరథుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడిలాగా అపారమైన దానాలు చేశాడు. నిజమే, ఆ పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారిలో ఉన్న అసాధారణ లక్షణాలు అందరికీ అర్థమయ్యాయి. విలువిద్యలో, ఏనుగులు, గుర్రాలు నడపడంలో వాళ్ళు ఎంతో నైపుణ్యం సాధించారు. కాని అందరూ గొప్ప గుణవంతులే అయినా శ్రీరాముడు మాత్రం అందర్లోనూ ప్రత్యేకంగా నిలిచాడు అంటారు. అవును, ఆయన మచ్చలేని నిండు చంద్రుడిలా ప్రకాశించేవాడు. సత్యసంధత, అంకిత భావం, తల్లిదండ్రుల పట్ల ఆయనకున్న భక్తి అందర్నీ ఆకర్షించేవి. వాళ్ల బాల్యం గురించి చదువుతున్నప్పుడు నాకు బాగా ఆసక్తికరంగా అనిపించిన విషయం ఇంకొకటుంది. అదే ఆ అన్నదమ్ముల మధ్య ఉన్న అవినాభావ సంబంధం. రామలక్ష్మణుల బంధం గురించే కదా మీరు చెప్తోంది? అవునవును, రాముడు లక్ష్మణుల మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదంటే ఒకరు లేకుండా మరొకరు నిద్రపోయేవారు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు రక్షణగా వెనకాలే వెళ్లేవాడు. ఇటువైపు చూస్తే భరత శత్రుఘ్నుల మధ్య కూడా సరిగ్గా అలాంటి బంధమే ఉండేది. కరెక్ట్. ఆ బంధాన్ని చూస్తుంటే నాకు ఆకాశంలో ఉండే బైనరీ స్టార్స్ గుర్తుకొస్తున్నాయి. బైనరీ స్టార్స్ అంటే 2 నక్షత్రాలు ఒక జంటగా ఏర్పడి అనంతమైన వెలుగునిస్తాయి కదా, అలా అన్నమాట. భలే చెప్పారు. ఈ బైనరీ స్టార్స్ ఎనాలజీని మనం తాత్వికంగా చూస్తే అస్సలు విషయం అర్థమవుతుంది. ఆ సిస్టంలో ఒక నక్షత్రం యొక్క గ్రావిటీ మరొక నక్షత్రాన్ని స్థిరంగా ఉంచుతుంది. అంటే ఒకటి లేకపోతే మరొకటి కూలిపోతుందంటారా? అవును, రాముడు మరియు లక్ష్మణుడు ఒకరికొకరు అలాంటి గురుత్వాకర్షణ శక్తి లాంటివారు. ఏంటంటే లక్ష్మణుడికి కొంచెం కోపం, ఆవేశం ఎక్కువ కదా. అవును, లక్ష్మణుడిది అగ్ని లాంటి స్వభావం. ఎగ్జాక్ట్లీ. ఆ అగ్నిలాంటి స్వభావానికి రాముడి ప్రశాంతమైన ధర్మం ఒక బ్యాలెన్స్ ఇస్తుంది. అలాగే రాముడి ధర్మం ఒక్కోసారి మరీ సాత్వికంగా అనిపించినప్పుడు లక్ష్మణుడి రక్షణ కవచం రాముడికి అవసరం. వావ్, ఆ 2 శక్తులు కలిస్తేనే సంపూర్ణత్వం వస్తుందన్నమాట. దశరథుడికి దైవిక ప్రణాళిక తెలియకపోయినా ఆ 4 చూసుకుని గర్వపడేవాడు. బ్రహ్మదేవుడు తన 4 వేదాలను చూసుకుని మురిసిపోయినట్లుగా ఆనందించేవాడు. అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు దశరథుడు మంత్రులతో కలిసి ఆ యువరాజుల పెళ్లిళ్ల గురించి చర్చిస్తున్నాడు. అప్పుడే ఒక ఊహించని అతిథి రాజభవనం ద్వారం వద్దకు వచ్చాడు. ఆయనే గాధేయుడైన విశ్వామిత్ర మహర్షి. ఆ పేరు వినగానే రాజభవనం కాపలాదారులు భయంతో వణికిపోయారు తెలుసా. పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుకు వార్త చెప్పారు. దశరథుడు, వశిష్ఠుడు స్వయంగా ఎదురెళ్లి అర్ఘ్యమిచ్చి స్వాగతం పలికారు. అవును, బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి ఆహ్వానించినట్లుగా స్వాగతం పలికారు. అసలు మహర్షి వస్తే అంత కాపలాదారులెందుకు వణికిపోయారు? ఈ రాకలో ఇంత టెన్షన్ ఎందుకుంది? దానికి కారణం విశ్వామిత్రుడి నేపథ్యం. ఆయన సామాన్యమైన మహర్షి కాదు. ఒకప్పుడు పరాక్రమవంతుడైన క్షత్రియ రాజు, ఆ తర్వాత బ్రహ్మర్షిగా మారిన వ్యక్తి. ఆయన కోపం చాలా ప్రసిద్ధి చెందింది. ఓ, అంటే ఏమాత్రం ఆగ్రహం వచ్చినా రాజ్యాన్ని భస్మం చేయగల శక్తి ఉందన్న భయమా? అవునవును, అందుకే ఆయన రాక గౌరవంతో పాటు అపారమైన భయాన్ని కూడా తీసుకువచ్చింది. లోపలికొచ్చిన ఆయన దశరథుడి రాజ్యం గురించి, ఖజానా గురించి సునిశ్చితమైన ప్రశ్నలు వేశాడు. ఆ సమయంలో దశరథుడి రియాక్షన్ నన్ను బాగా ఆశ్చర్యపరిచింది. ఏమన్నాడంటే, ఎండిపోయిన నేలపై అమృతం కురిసినట్లుగా ఉంది, మీరేది అడిగినా ఇస్తాను అని కండీషన్స్ లేకుండా వాగ్దానం చేసేశాడు. అదొక పెద్ద సాహసం అని చెప్పాలి. నాకైతే అది చూస్తుంటే ఒక అగ్రిమెంట్ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా సంతకం చేసినట్లు అనిపించింది, లేదా ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి ఇచ్చేసినట్లు. అంతటి అనుభవజ్ఞుడైన రాజు ఇలా ఎందుకు చేశాడు? ఆధునిక దృక్పథంతో చూస్తే అది బ్లాంక్ చెక్ లాగే కనిపిస్తుంది. కానీ ఆ కాలంలో ఒక మహర్షికి, అందులోనూ విశ్వామిత్రుడికి ఉన్న తపోశక్తి ముందు ఏ రాజైనా తలవంచాల్సిందే. అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, భయం కూడా ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. ఆయన అడిగింది ఇవ్వకపోతే ఎక్కడ శపిస్తాడో అన్న భయం ఒకటైతే, ఇంతటి గొప్ప మహర్షి అడుగుతున్నాడంటే అది ఖచ్చితంగా తన సామర్థ్యంలో ఉన్నదే అయి ఉంటుంది అన్న నమ్మకం మరొకటి. రైట్. ఈ భయం, నమ్మకం కలిసే అయిన చేట ఆ బ్లాంక్ చెక్ ఇప్పించాయన్నమాట. కానీ రాబోయే క్షణాల్లో అది తన జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో ఆయనకు తెలీదు. అవును, విశ్వామిత్రుడు వెంటనే తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడు.
ఆ కోరిక వింటే నిజంగా గుండె ఆగిపోతుంది. మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు మాయారాక్షసులు తన యాగాన్ని నాశనం చేస్తున్నారని చెప్పాడు కదా. యాగదీక్షలో ఉన్నందున తాను శపించలేనని అన్నాడు. కరెక్ట్. ఆ రాక్షసులను చంపటానికి కేవలం 15 ఏళ్ల వయసున్న శ్రీరాముడిని ఒక 10 రోజుల పాటు తనతో పంపమని అడిగాడు. ఒక తండ్రిగా ప్రేమను పక్కన పెట్టి ఆలోచించమని కూడా హెచ్చరించాడు. ఆ మాటలు వినగానే దశరథుడు భయంతో సింహాసనం మీద నుంచి స్పృహ తప్పి పడిపోయాడు కదా. తేరుకొని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. రాముడికి ఇంకా యుద్ధ అనుభవం లేదని బతిమాలుకున్నాడు. అవును, తన కొడుకు లేకుండా ఒక్క క్షణం బతకలేనని, కావాలంటే తన మొత్తం సైన్యాన్ని తీసుకెళ్లమని అడిగాడు. ఆఖరికి తానే స్వయంగా వచ్చి పోరాడతానన్నాడు. ఆ సన్నివేశంలో విశ్వామిత్రుడు రాముడిని వర్ణిస్తూ ఒక పదం వాడాడు కదా, కాకుపక్షములు అని. భలే గుర్తుపెట్టుకున్నారు. కాకుపక్షములు అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలకు బుగ్గల మీద పడే ముంగురులన్నమాట. ఆ లేత వయసును గుర్తు చేస్తూనే ఆయన వీరత్వాన్ని సూచించాడు. వెయిట్, నాకసలు ఇక్కడే లాజిక్ దొరకట్లేదు. రాముడికి ఇంకా ముంగుర్లు కూడా పోని పసి వయసు. ఆ రాక్షసులను చంపడమే లక్ష్యమైతే ఒక పెద్ద సైన్యాన్ని తీసుకెళ్లొచ్చు కదా. సాధారణంగా ఎవరికైనా అదే అనిపిస్తుంది. లేదా వందలాది యుద్ధాలు చేసిన సాక్షాత్తు దశరథుడే వస్తానంటున్నాడు. వాళ్లను కాదని ఆ 15 ఏళ్ల బాలుడి కోసమే విశ్వామిత్రుడు ఎందుకంత పట్టుబట్టాడు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దశరథుడికి తన కొడుకు మీద ఉన్నది కేవలం తండ్రి ప్రేమ, తన బిడ్డను కాపాడుకోవాలనే తపన. కాని విశ్వామిత్రుడికి ఆ బాలుడు సామాన్యుడు కాదని తెలుసు. ఓ, అంటే మహావిష్ణువు అవతారమని ఆయనకు ముందే తెలుసా? ఖచ్చితంగా. ఆయన అడిగింది కేవలం 2 రాక్షసులను చంపడానికి కాదు. రాముడు తన దైవిక కార్యానికి ఉపక్రమించాలంటే ఆ రాజభవనపు సురక్షిత గోడలు దాటి బయటకు రావాలి. వావ్! అంటే దశరథుడి ప్రేమ ఒక కవచం లాంటిదైతే ఆ కవచం రాముడిని తన లక్ష్యానికి దూరం చేస్తోందన్నమాట. దాన్ని ఛేదించడానికి వచ్చిన మార్గదర్శి ఈ విశ్వామిత్రుడు. ఎగ్జాక్ట్లీ. ఆయన వేసిన ఆ మొదటి అడుగే ఆ బాలుడిని విశ్వరక్షకుడుగా మార్చే ప్రయత్నం. అద్భుతమండి. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రహాల అద్భుత కలయికతో సృష్టించబడిన దైవిక పాస్వర్డ్ ద్వారా ప్రారంభమైన జననం, అయోధ్యలోని సంబరాలు చూశాం. అలాగే రామలక్ష్మణుల మధ్య ఆ బైనరీ స్టార్స్ లాంటి బంధం గురించి కూడా తెలుసుకున్నాం. చివరిగా ప్రశాంతమైన భవనంలోకి విశ్వామిత్రుడి రాక, ఒక తండ్రి ప్రేమకు దైవిక కార్యానికి మధ్య జరిగిన సంఘర్షణను చర్చించాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం. అవును, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మన జీవితాల్లో కూడా మనం దశరథుడిలాగే మన పిల్లలను కష్టాల నుంచి సురక్షితంగా దాచుకోవాలని చూస్తాం. కరెక్ట్. అది మన ప్రేమ కావచ్చు, కానీ వాళ్ళ అసలైన శక్తి బయటపడాలంటే వాళ్లను సవాళ్ల వలయంలోకి పంపక తప్పదు కదా. సురక్షిత కవచం తొలగించినప్పుడే వాళ్లేంటో ప్రపంచానికి తెలుస్తుంది. నిజమే. ఆనాడు యజ్ఞగుండంలోంచి వచ్చిన ఆ పాత్ర కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, ఒక గొప్ప త్యాగానికి కూడా పునాది వేసింది. అక్షరాలా నిజం. ముగించే ముందు మనం లోతుగా ఆలోచించడానికి ఒక ప్రశ్న. దశరథుడు ఒక విశ్వ ప్రణాళిక కోసం తన కొడుకుని త్యాగం చేయాల్సి వచ్చింది. మరి మన జీవితాల్లో మన భయాల వల్ల లేదా అతి ప్రేమ వల్ల దేనినైనా అత్యున్నత స్థాయికి చేరుకోకుండా మనం అడ్డుకుంటున్నామా? మనం వదులుకోవడానికి భయపడుతూ కవచం వేసి దాస్తున్న ఆ రాముడు మన జీవితంలో ఏమై ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి. Thank you so much for listening. If this story touched your heart, please do subscribe and press the bell icon.